లహరి జీవితం బాగుండడం కోసం అని చెప్పి ఆనంద సరోజీరావు ఇంటికి లహరిని కోడలుగా పంపించాలని నిర్ణయించుకుంటుంది. ఇక వెంటనే సరోజీరావు గారికి ఫోన్ చేయడంతో ఆవిడ కూడా మమ్మల్ని క్షమించండి ఆనంద్ భైరవి గారు, ఆ రోజు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నాను. ఎవరో కావాలని మీ కుటుంబం గురించి చెడుగా చెప్పారని తెలిసిన తర్వాత ఎంతగానో బాధపడ్డానని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మనం మర్చిపోదాం. ఎల్లుండే మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి మేము మీ ఇంటికి వస్తామని చెప్పి అంటూ ఉంటే చాలా సంతోషం సరోజీరావు గారు. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే వెంటనే మనం ముహూర్తం పెట్టేసుకుందామని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. నాకు కూడా ఎప్పుడెప్పుడు మీ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను ఆనంద భైరవి గారు అని చెప్పి ఇక సరోజీరావు గారు సరే అండి నేను ఇక ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆనంద ఎంతో సంతోషంగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా కిందికి పిలుస్తుంది. ఏంటి ఆనంద అంత సంతోషంగా ఉన్నావని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అక్క ఆ రోజు సరోజీరావు గారికి మన గురించి ఎవరో చెడుగా చెప్పడం వల్ల పెళ్లి చూపులు ఆగిపోయాయి కదా, కానీ అదంతా ఎవరో కావాలని చేసిన పనని ఆవిడికి తెలిసిపోయింది. దాంతో ఆవిడ లహరిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలని మరొకసారి నిర్ణయించుకున్నారు. ఎల్లుండే వాళ్ళు లహరిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. అమ్మాయి వాళ్ళకి నచ్చితే మరొక వారం రోజుల్లో ముహూర్తం కూడా పెట్టించి పెళ్లి జరిపిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారని ఆనంద అంటూ ఉంటే, నిజంగా చాలా మంచి శుభవార్త చెప్పావు ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అయితే మన లహరి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట అని చెప్పి లీలావతి అనగానే అనన్య ఈ ఆనందను దెబ్బ కొట్టడానికి నాకు మరొక అవకాశం లభించిందని చెప్పి మనసులో అనుకుంటుంది. మళ్ళీ ఎవరైనా ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే ఎలా ఆనంద, మొన్న పెళ్లి చూపులు చెడగొట్టిన వాళ్ళు మళ్ళీ చెడగొట్టాలని ప్రయత్నిస్తే ఎలా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, ఇంకొకసారి వాళ్ళకు ఆ అవకాశం ఉండదక్క. ఆ పెళ్లి చూపులు మనం అంటే గిట్టని వాళ్ళే చేశారు. ఆ గిట్టని వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఈసారి కనుక వాళ్ళు ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని చూస్తే వాళ్ళు ఈ భూమి మీద ఉండరు అని చెప్పి ఆనంద అనన్య వైపు చూసి తనని కోపంగా హెచ్చరిస్తూ ఉంటుంది. మరో పక్క లహరి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి లహరి అంటూ ఉంటే, చూడు లహరి, నీ విషయంలో ఏది మంచో ఏది చెడో తీసుకునే హక్కు మాకుంది. మా అనుభవాన్ని బట్టి నీకు ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించకుండా పెళ్లి చూపుల్లో రెడీ అయ్యి వచ్చి కూర్చో, అంతే, అంతా మేమే చూసుకుంటామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మరోపక్క దర్శన్ సమీరని తీసుకుని బయటకు వెళ్తూ, మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి శోభనం గదంతా అలంకరించమని శరణ్యకి చెప్పడంతో ఇకప్పుడు శరణ్య దర్శన్ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి శోభనం గది మొత్తం కూడా అలంకరించి రెడీగా ఉంచుతుంది. మరో పక్క దర్శన్ శోభనపు పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి గదికి వస్తే సమీర శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. ఇక దాంతో వాళ్ళిద్దరిని చూసి శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. వావ్, వెరీ గుడ్, డెకరేషన్ అంతా చాలా బాగా చేశావు. సమీర నేను ఇద్దరం కలిసి ఇప్పుడు శోభనం చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. నేను మగాడిని కాదని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయావు కదా, నేను మగాడినో కాదు సమీర రేపు ఉదయాన్నే నీకు చెప్తుందిలే అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇది చాలా దారుణం అండి. కట్టుకున్న భార్యని నేనుండగా మీరు పరాయి ఆడదాంతో ఈ విధంగా శోభనం చేసుకుంటానని నాతోనే అనడం ఏమీ బాగోలేదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ ఇక చాలు నీ వేషాలు, నీ నటనకు, నీ కన్నీళ్లకు నేను ఏమాత్రం కరిగిపోను, మర్యాదగా గదిలో నుండి బయటకు వెళ్ళు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, నేను వెళ్ళనండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ మర్యాదగా చెప్పినప్పుడు వెళ్ళకపోతే మెడపట్టి మరీ బయటకు గెంటాల్సి ఉంటుందని చెప్పి శరణ్యని బెదిరిస్తూ ఉంటాడు. మీరెన్నన్నా చెప్పండి, ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అమ్మకి ఈ విషయం ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్దాం అనుకుంటున్నావా, నీకంత సీన్ లేదులే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు.
ఏం డౌటా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా దర్శన్ శరణ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా శరణ్య ఆనంద్కి ఈ విషయం చెబుతానని బెదిరించడంతో దర్శన్ భయపడిపోతూ ఉంటాడు. మరోపక్క సమీరలో కూడా భయం మొదలవుతుంది. ఆనంద లహరికి పెళ్లి కుదిరిన విషయం శరణ్యకు చెబితే శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి తనకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆనంద వీడియో కాల్ చేస్తూ ఉండడంతో అప్పుడు శరణ్య దర్శన్ వైపు చూస్తూ, నేను అత్తయ్య గారికి ఈ విషయం చెబుదాం అనుకున్నాను, లేదో అత్తయ్య గారి నాకు వీడియో కాల్ చేస్తున్నారు, చెప్పమంటారా అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అత్తయ్య గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే, నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ సమీర ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు. ఏంటమ్మా అది, నేను కూడా నీకు ఒక శుభవార్త చెబుదామని ఫోన్ చేశానని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అయితే ముందు మీరే చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, మన లహరికి పెళ్లి కుదిరింది. సరోజిరావు గారని అంతకుముందు లహరికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా, సరోజిరావు గారే మళ్ళీ మన సంబంధం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఎల్లుండే లహరికి పెళ్లి చూపులు, మీరు హనీమూన్ పూర్తి చేసుకొని రాగానే మంచి ముహూర్తం చూసి లహరి పెళ్లి జరిపించేద్దామని చెప్పి ఆనంద అంటూ ఉంటే, నిజంగా చాలా మంచి శుభవార్త చెప్పారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు కూడా నాకు ఒక విషయం చెప్పాలన్నావు కదా, అదేంటో చెప్పు శరణ్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. దాంతో శరణ్య ఒక్కసారి మా గది చూడండి అత్తయ్య గారు అని చెప్పి శోభనపు గదిని ఆనంద భైరవికి చూపిస్తూ ఉంటుంది. మీ అబ్బాయి నాకు అనుకుని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఆ గది మొత్తం కూడా చూపిస్తూ, ఈరోజే మా శోభనం అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే ఆనంద భైరవి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు అలా చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. దర్శన్ నువ్వు హనీమూన్కి వెళ్ళారు, కానీ అక్కడ మీరిద్దరూ ఎలా ఉంటారో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఈరోజు దర్శన్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ గది చూస్తుంటే నాకు అర్థమవుతుందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఒకసారి దర్శన్కి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే శరణ్య దర్శన్కి ఫోన్ ఇస్తుంది. ఇక దాంతో దర్శన్ అమ్మ చెప్పమ్మా అని మాట్లాడుతూ ఉంటే, దర్శన్ నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న, శరణ్యని నువ్వు ఇలా భార్యగా యాక్సెప్ట్ చేయడం, తనకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలి అని చెప్పి, సరే నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని డిస్టర్బ్ చేయనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత దర్శన్, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, మన ఇద్దరికి శోభనమని అమ్మ ముందు బిల్డప్ ఇస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, మరేం చెప్పమంటారు, శోభనం నాతో కాదా అత్తయ్య గారు, సమీరతో కలిసి చేసుకుంటున్నారని చెప్పమంటారా అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ సమీర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. దర్శన్, దీంతో మనకి మాటలేంటి, దాన్ని బయటకు గెంటేసే, మనం తలుపులు క్లోజ్ చేసుకొని సంతోషంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య బయటకు వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు, మర్యాదగా ఇప్పుడు బయటకు వెళ్ళు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఏయ్ నేను వెళ్ళడం ఏంటని చెప్పి సమీర అంటూ ఉంటుంది. వెళ్ళకపోతే నేనే మెడ పట్టుకుని బయటకు గెంటుతాను, వెళ్ళవే అంటూ సమీర మెడ పట్టుకుని బయటకు గెంటేసి తలుపులు మూసేస్తుంది. దర్శన్ శరణ్యని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చూడండి ఇప్పుడు మీరు కనుక నన్ను ఆపడానికి ప్రయత్నించి మీరు కూడా బయటకు వెళ్ళి సమీరాని తీసుకొద్దాం అనుకుంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి శరణ్య భయపెడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఎందుకంటే నేనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను కాబట్టి, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు నా మెడలో తాళి కట్టారు కాబట్టి నేను మీ భార్యని, మనమిద్దరం కలిసి చేసేది సంసారం అవుతుంది. అదే నేను లేకుండా పరాయి ఆడదానితో మీరు ఈ గదిలో ఉంటే అది వ్యభిచారం అవుతుంది. అందుకే మిమ్మల్ని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా జరగాలని ఉంటే మీరు ఇప్పుడే డోర్ తీసుకొని బయటకు వెళ్ళండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి శరణ్య దర్శన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక దాంతో దర్శన్ చేసేదేం లేక శరణ్య నిద్రపోయిన తర్వాత సమీరాని తీసుకొద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ దర్శన్ చూస్తున్న ప్రతిసారి కూడా శరణ్య నిద్రపోకుండా మెలకుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఎదురు చూసి నిద్రపోతాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే సమీర వచ్చి
డోర్ కొడుతూ ఉంటే అప్పుడు శరణ్య చెదిరిన జుట్టుతో తన బొట్టు చెరుపుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి సమీర ఇలా వచ్చావు? ఆయన పైకి నా మీద ప్రేమ లేదని నటిస్తారు, కానీ నా మీద బోలెడంత ప్రేమ ఉంది. రాత్రి అంతా మేమిద్దరం ఎంత బాగా ఎంజాయ్ చేసామో తెలుసా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో సమీర దర్శన్ మీద కోపంతో ఊగిపోతూ, దర్శన్ ఏంటిది? నా ముందేమో అది నీ భార్య కాదని, అదంటే నీకు ఇష్టం లేదని నటిస్తావు, మరి రాత్రి దాంతో కలిసి నువ్వు శోభనం చేసుకోవడం ఏంటి అని చెప్పి సమీర దర్శన్ని నిలదీస్తూ ఉంటే అప్పుడు దర్శన్, నేను చెప్పింది నిజం సమీర, ఆ శరణ్య అబద్ధాలు ఆడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏమండి సమీర ఫీల్ అవుతుందని మీరు అలా చెప్తున్నారు కదా, సమీర ఏమీ ఫీల్ అవ్వదులేండి, జరిగింది చెప్పేయండి, ఎలాగో మనం భార్య భర్తలమే కదా, సమీర మీకు పెళ్ళైపోయినా అడ్జస్ట్ అయిపోతుంది కదా, అలాగే శోభనం అయిపోయినా కూడా అడ్జస్ట్ అవుతుందిలేండి అని చెప్పి శరణ్య సమీరాని దర్శన్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.